డిసెంబర్ 16th రోజు మనకు పోస్ట్ పోయిన ఎగ్జామ్ మనకు తెలిసిందే. అది మనకు జనవరి 17th అంటే సీటెట్ పేపర్ 2 డిసెంబర్ 16th పేపర్ 2 మనకు పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ మనకి ఎప్పుడు నిర్వహించారు అంటే 17th నాడు కదా, 17th మార్నింగ్ షిఫ్ట్లో నిర్వహించారు. సో ఇది మార్నింగ్ 17th రోజు మార్నింగ్ షిఫ్ట్లో నిర్వహించిన మనకు ఏదైతే పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ ఉందో డిసెంబర్ 16th ఈవినింగ్ ఎగ్జామ్, అది 17th జనవరి నాడు మార్నింగ్ షిఫ్ట్లో మనకు నిర్వహించిన విషయం తెలిసిందే. సో ఆ పేపర్కి సంబంధించిన కీను ఆన్సర్స్ను ఈ వీడియోలో చూద్దాం. సో మరొకసారి అందరికీ ఆహ్వానం. తర్వాత వీడియో వాచ్ చేస్తున్న మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి. సో దయచేసి ఒకవేళ మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ సో మనం బిట్లోకి వెళ్తాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మొదటిది అసర్టేషన్ టైప్ ఇచ్చారు. స్టూడెంట్స్ షుడ్ బి టాట్ సెల్ఫ్ రెగ్యులేటరీ నాలెడ్జ్ అబౌట్ when, where and why to use variations learning strategies. Students should be taught self-regulatory knowledge about when, where and why to use variations of learning strategies. సో పిల్లలకి ఏంటి అంటే మనం సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అంటే మామూలుగా నాలెడ్జ్ ఏ విధంగా చేసుకోవాలి, షుడ్ బి టాట్ నేర్పాలని చెప్తున్నాడు. ఎక్కడ, ఏ విధంగా, ఎప్పుడు మామూలుగా లెర్నింగ్ స్ట్రాటజీస్ చేసుకోవాలని చెప్తున్నాను. అసర్టేషన్ రీజన్ ఏమిచ్చాడు? ఏ లెర్నింగ్ స్ట్రాటజీ ఈజ్ మోర్ లైక్లీ టు బి మెయింటైన్డ్ అండ్ ఎంప్లాయిడ్ ఇన్ స్టూడెంట్స్ నో వెన్, వేర్ అండ్ వై టు యూజ్ ఇట్. రీజన్ ఏమంటున్నా అంటే లెర్నింగ్ స్ట్రాటజీ ఈజ్ మోర్ లైక్లీ టు బి మెయింటైన్డ్ అండ్ ఎంప్లాయిడ్ ఇఫ్ స్టూడెంట్స్ నో వెన్ అండ్ వేర్ అండ్ వై టు యూస్. ఒకవేళ వాళ్ళకి తెలిసినట్టయితే దాన్ని ఆ స్ట్రాటజీస్ను ఉపయోగిస్తారు, లెర్నింగ్ స్ట్రాటజీస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏ తర్వాత ఆర్ రెండు నిజమే, అదేవిధంగా ఆరు కూడా మామూలుగా దాని క్లారిటీని ఇస్తుంది ఎక్కువ. సో ఇక్కడ ఏ అండ్ బి, ఏ అండ్ ఆర్ ఎక్కడ ట్రూ అని ఉంది అని చూసినట్టయితే ఫస్ట్ ఇది ఏ అండ్ ఆర్ ఫాల్స్ అని ఉంది, రెండవది ఏ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంది, మూడవది ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నాలుగోదేమో బోత్ ఏ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్కు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ద ఎండ్ స్టేట్ పాసిబిలిటీస్ హైస్ పర్ థియరీ ఆఫ్ హోవార్డ్ గార్డెనర్. ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, అది ఎండ్ ఎట్లా ఉంటుంది? లాజిక్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. ఎండ్ స్టేట్ పాసిబిలిటీ అనేది లాస్ట్కి ఇచ్చాడు అకౌంటెంట్ ఆర్ అకౌంట్, లాజికల్ అండ్ మ్యాథమెటికల్గా అనేది అకౌంట్. తర్వాత ఇంటర్పర్సనల్ డాన్సర్ అంటున్నారు, స్పేషియల్ అథ్లెట్, లింగ్విస్టిక్ నావిగేటర్. సో ఇక్కడ మనకు చూడగానే అర్థమవుతుంది కింద మూడు ఏవి కాదు. సో ఆటోమేటిక్గా పైది ఏంటంటే లాజికో మ్యాథమెటికల్ది అకౌంట్ ఆర్ అకౌంటెంట్ చెప్పుకోవచ్చు మనం అది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మళ్ళీ కూడా అసర్టేషన్ టైప్ ఇచ్చారు. బిఫోర్ స్టార్టింగ్ టీచింగ్ ఆఫ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఏ టీచర్ షుడ్ review prerequisite knowledge. This will help students bring to mind the information they will need to understand new concept. సో ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధించే ముందు, కాన్సెప్ట్ బోధించే ముందు దానికి రిలేటెడ్ అంశాలను, దానికి ప్రీరిక్వైజైట్ అంశాలను మనం తప్పనిసరిగా ఏంటంటే వాటిని బోధించి వాటిని రీకాల్ చేస్తాం కదా, రీకాల్ చేయాలి అన్నట్టు చెప్తున్నారు. బిఫోర్ స్టార్టింగ్ టీచింగ్ ఆఫ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఏ టీచర్ షుడ్ రివ్యూ చేయాలి ప్రీరిక్వైజైట్ నాలెడ్జ్. This will help the students bring to mind the information they will need to understand new concept. సో ఇది కొత్త కాన్సెప్ట్ను అవగాహన చేసుకోవడంలో తోడ్పడుతుంది. సో ఆర్ కార్పొరల్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి ప్రాక్టీస్డ్ యాజ్ ఏ స్ట్రాటజీ టు రెక్టిఫై ద అన్డిజైరబుల్ బిహేవియర్ ఆఫ్ లెర్నర్స్. మనం కార్పొరల్ పనిష్మెంట్ ఏంటంటే కొట్టడం కానీ చేయడం కానీ చేయకూడదు పిల్లల్ని, వాళ్ళ యొక్క మిస్బిహేవియర్ని రెక్టిఫై చేయడంలో. ఈ రెండు కూడా రైట్ కదా. సో బోత్ A and R are true, but R is not a correct explanation of A. రెండోది both A, R are true and R is correct explanation of A. B, A is true but R is false. నాలుగవది both A and R false. ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు కదా, కార్పొరల్ పనిష్మెంట్కు దానికి లింక్ ఏం లేదు కాబట్టి
So first one, both A and R are true, but R is not correct explanation of A. So first one is the right answer. Next bit, a child-centered education. In a child-centered education, the teacher dash uses assessment to rank the students, gives direction while the learning follow blindly, understands the child and the process of learning in a socio-constructivist manner, set rigid and standard curriculum. So indulo right answer endante third one is the right answer. Understands the child and the process of learning in a socio-constructivist manner. So third one is the right answer. According to Vygotsky, the basis of learning is dash, drill and practice. Second, change in the structure of schemas. Moodavadi, reinforcement. Nalagavadi, social interactions. So fourth one is the right answer, social interaction. To ensure the retention of students from socio-economically disadvantaged groups, NEP 2020 proposes the curriculum and pedagogy should be. Proposes the curriculum and pedagogy should be centered around exams, రెండవది engaging and contextual, మూడవది standard and uniform, నాలుగవది centered around textbooks. సో ఇందులో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, engaging and contextual. సో సెక్స్ ఈజ్ డాష్ వైల్ జెండర్ ఈజ్ డాష్. సో ఒకటి కల్చరల్ అండ్ సోషల్, సోషల్ అండ్ కల్చరల్, మూడవది సోషల్ కన్స్ట్రక్ట్ అండ్ బయాలజికల్, నాలుగవది బయాలజికల్ అండ్ సోషల్ కన్స్ట్రక్ట్. సో ఇక్కడ చూడగానే అర్థమవుతుంది సెక్స్ ఈజ్, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్స్ ఈజ్ బయాలజికల్ వైల్ జెండర్ ఈజ్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో secondary socialization map the period in dash when the child begins to attend a formal institution such as school. సో secondary socialization అనేది మ్యాప్స్ ద పీరియడ్ ఎక్కడ ఇన్ డాష్ వెన్ ద చైల్డ్ బిగిన్స్ టు అటెండ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్ సచ్ as స్కూల్, ఎక్కడ ప్రారంభమవుతుంది అనేది ఇక్కడ సోషలైజేషన్ అడుగుతున్నాడు. ఒకటి ఎర్లీ చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్, అడోలసెన్స్, ఇన్ఫాన్సీ. ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సైన్స్ అంటే ఆటోమేటిక్గా మనకు పిల్లలు ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్లో మనకి ఈసీసీ ఉంది కదా, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. సో అక్కడ ఆటోమేటిక్గా బాల్వాడి ఉంటుంది, అంగన్వాడీ ఉంటుంది. లేకపోయినట్టయితే ఇంగ్లీష్ మీడియంలో సహజంగానే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అని మనకు ఉంటుంది కదా, అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీ చైల్డ్హుడ్లో స్టార్ట్ అవుతుంది ఈసీసీ లోపల. సో ఇక్కడ రెండూ చెప్పుకోవచ్చు, మిడిల్ అండ్ ఎర్లీ అని. కానీ ఇక్కడ మాత్రం ఎక్యురేట్ ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే ఎర్లీ చైల్డ్హుడ్నే స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇది సెకండరీ సోషలైజేషన్ ఎక్కడైతే ఉంటుందో మామూలుగా అది ఇన్స్టిట్యూషన్ వైజ్ అంటున్నాడు, యాజ్ ఎ స్కూల్ కదా. ఎర్లీ చైల్డ్హుడ్కు పిల్లలకి ఈసీసీ కానీ అంగన్వాడీకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్స్ కొంచెం కొద్దిగా మనకు టిపికలే ఉన్నాయి, అంత ఈజీ ఏం కాదు. కొంచెం మిడిల్ స్కూల్ చైల్డ్హుడ్ అంటే లేట్ చైల్డ్హుడ్, ప్రైమరీ స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, అక్కడ కూడా అనుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి దయచేసి మనం ఆలోచించే కోణాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ సెకండరీ సోషలైజేషన్ మ్యాప్స్ ద పీరియడ్ డాష్ వెన్ ద చైల్డ్ బిగాన్స్ టు అటెండ్ ద ఫార్మల్ ఇన్స్టిట్యూషన్ సచ్ as స్కూల్. సో ఈసీసీ అనేది మనకు తెలిసిందే, బాల్వాడి కానీ అంగన్వాడీకి కానీ పిల్లలు వెళ్తారు. అదేవిధంగా ఎల్కేజీ, యూకేజీ అనేది కూడా చూస్తాం. ఇంగ్లీష్ మీడియం అయినట్టయితే ఎర్లీ చైల్డ్హుడ్నే ఈసీసీ స్టార్ట్ అవుతుంది. సో అక్కడే మొదలవుతుంది ఆ కోణంలో చూసినప్పుడు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ ఫార్మ్డ్ బై స్టూడెంట్స్. ఈ క్రింది వాటిలో సరైన కరెక్ట్ కాంది ఏంది? ఏది? మిస్కన్సెప్షన్స్ ఫార్మ్డ్ బై స్టూడెంట్స్. ఒక్కొక్కసారి కాన్సెప్ట్ సరిగా డెవలప్ కాదు కదా, అలాంటి దానికి ఈ క్రింది వాటిలో సరైనదే స్టేట్మెంట్ కానిది ఏది? మిస్కన్సెప్షన్స్ క్యారెక్టరైజ్ ద ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ చిల్డ్రన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ సర్టెన్ కాన్సెప్ట్స్. రెండవది, మిస్కన్సెప్షన్స్ కెన్ బి యూజ్డ్ కన్స్ట్రక్టివ్లీ బై టీచర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. మూడవది, కన్సెప్షన్స్ రిప్రజెంట్ చిల్డ్రన్స్ ఇంట్యూషన్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ది అబ్జర్వేషన్ అరౌండ్ దెమ్. నాలుగవది, మిస్కన్సెప్షన్స్ క్లియర్లీ ఇండికేట్స్ చిల్డ్రన్స్ ఇనబిలిటీ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ అండ్ అడ్వాన్స్డ్. సో ఇందులో సరైనది కాంది ఏంటంటే ఫోర్త్ వన్ కదా. మిస్కన్సెప్షన్స్ క్లియర్లీ ఇండికేట్స్ చిల్డ్రన్స్ ఇనబిలిటీ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ అండ్ అడ్వాన్స్డ్ అనేది తప్పు. ఫోర్త్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఫోర్త్ వన్ ఈజ్ దీనికి ఆన్సర్, ఫోర్త్ వన్. సో
next question. So which of the following practice will hinder the successful inclusion of the students with the speech and language disorders? క్రింది వానిలోపట ఏ ప్రాక్టీస్ అనేది ఈ యొక్క స్పీచ్ లాంగ్వేజ్ డిసార్డర్ ఉంటుంది కదా, దానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీస్ విల్ హిండర్, అది ఆటంకపరుస్తుంది సక్సెస్ఫుల్ ఇంక్లూజన్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసార్డర్స్ ఉన్న పిల్లలకు ఈ క్రింది వాటిలో ఇది ఏది హిండర్ చేస్తుంది, ఆటంకం చేస్తుంది? ఒకటి, డిస్కరేజ్ ద యూజ్ ఆఫ్ విజువల్ సపోర్ట్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ స్కిల్స్. రెండవది, బ్రేక్ టాస్క్ అండ్ అసైన్మెంట్ టు షార్ట్ ఈజీ టు మెనీ స్టెప్స్. రెడ్యూస్ అడిటరీ అండ్ విజువల్ డిస్ట్రాక్షన్ ఇన్ ద క్లాస్ రూమ్స్. నాలుగవది, యూజ్ ప్రీ ప్లాన్ స్ట్రాటజీస్ ఫర్ ఓరల్ అండ్ రిటర్న్ టాస్క్. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసార్డర్ను ఏది హిండర్ చేస్తే అనిపిస్తుంది అంటే ఫస్ట్ వన్, డిస్కరేజ్ ద యూజ్ ఆఫ్ విజువల్ టు సపోర్ట్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ స్కిల్స్ కదా. వాళ్ళకి ఏంటంటే ఒక బాల్ అని చెప్తాం విజువల్ మ్యాప్లో కానీ, సో ఆ బాల్ అని చెప్పేటప్పుడు మనం విజువల్ కూడా తప్పనిసరిగా యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ డిస్కరేజ్ యూజ్ అనేది ఇది రాంగ్ వన్ అనేది కదా, లాంగ్వేజ్ స్పీచ్ థెరపీలో అది రాంగ్ వన్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్స్ షుడ్ బి యూజ్డ్ బై ద టీచర్స్ టు అసెస్ ద చిల్డ్రన్? ఈ క్రింది వాటిలో అసెస్ చేయడానికి పిల్లల్ని ఏ టూల్స్ వాడుకోవాలి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్స్ షుడ్ బి యూజ్డ్ బై ద టీచర్స్ టు అసెస్ ద చిల్డ్రన్? వర్క్ ఇన్ గ్రూప్స్ ఒకటి, సెకండ్ వన్ క్లాస్ రూమ్ పార్టిసిపేషన్, మూడవది పోర్ట్ఫోలియోస్, నాలుగవది ప్రెజెంటేషన్స్. మనం ఇవన్నీ వాడుకోవచ్చు, అన్ని టూల్స్ వాడుకోవచ్చు. సో 1 2 3 4 ఆన్సర్ ఏది అంటే ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. So dash represents a specific time when children are particularly susceptible to certain kinds of stimuli in their environment. Explicit periods, plasticity duration, mental stagnation, nalagodi sensitive periods. So fourth one is the right answer. Sensitive periods represents a specific time when a children are particularly susceptible to certain kinds of stimuli in their environment. So fourth one is the right answer. So next bit కి వెళ్తాను. Which of the following set of attributes for a failure on a task is likely to motivate a student for future attempts? క్రింది వాటిలో ఏ అట్రిబ్యూట్ అనేది ఒకవేళ అట్రిబ్యూట్ ఫర్ ఫెయిల్యూర్, ఏ టాస్క్ ఒక టాస్క్లో ఫెయిల్ అయ్యారు కానీ లైక్లీ టు మోటివేట్ ఏ స్టూడెంట్ ఫర్ ఫ్యూచర్ అటెంప్ట్స్, మళ్ళీ భవిష్యత్తులో తిరిగి ఫ్యూచర్ అటెంప్ట్ చేయడానికి ఇందులో ఏ అట్రిబ్యూట్ అనేది సరిపోతుంది? Teacher was biased towards me and I cannot change her perception about me. This particular exam falls on Tuesday and Tuesday is my unlucky. 3. I didn't put enough effort this time although I am capable of doing so. నాలుగవది, I am not intelligent and intelligence is fixed. సో ఇక్కడ తెలిసిపోతుంది. థర్డ్ వన్, ఐ డింట్ పుట్ ఎనఫ్ ఎఫర్ట్, నేను సరైన విధంగా ఈసారి కష్టపడలేదు దిస్ టైం, ఆల్దో ఐఎమ్ ఏ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్, నాకు సామర్థ్యం ఉంది కానీ ఈసారి సరైన ఎఫర్ట్ పెట్టలేదు అనే అట్రిబ్యూటే భవిష్యత్తులో టాస్క్ను మళ్ళీ చేయడానికి మోటివేట్ చేస్తుంది. సో 13th రైట్ ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ లాంగ్వేజ్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ వన్, లాంగ్వేజ్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ ప్రాసెసెస్. Second one, language does not play an important role in cognitive development. Third one, language hinders the process of cognitive development. నాలుగోది, language plays an important role in cognitive development. So ఇందులో fourth one is the right answer. Language plays an important role in cognitive development. So ఇది fourth one is the right answer. Next, which of the following has been promoted by Rights of Persons with Disabilities Act? కింది వాటిలో ఈ యొక్క రైట్స్ ఆఫ్ పర్సన్ డిసెబిలిటీస్ది యాక్ట్ ప్రకారంగా ఏది చేస్తుందని అంటున్నారు? కంపల్సరీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ పర్సన్ విత్ డిసెబిలిటీస్, రెండవది ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్, మూడవది డినయల్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ టు పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, నాలుగవది డిస్క్రిమినేషన్ ఇన్ అసెసింగ్ ద ఎంటైటిల్స్ బేస్డ్ ఆన్ డిసెబిలిటీస్. సో ఇందులో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Equality and non-discrimination all spheres of life. Second one is the right answer.
టు మేక్ లెర్నింగ్ మీనింగ్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ ఏ టీచర్ షుడ్, అంటే అర్థవంతమైన అభ్యసనం చేయడానికి పిల్లలు ఏ టీచర్ షుడ్, ఒక టీచర్ ఏం చేయాలి? ఒకటి, ఎంఫసైజ్ ఆన్ రోట్ మెమరైజేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కాంటెంట్. రెండవది, ఎంప్లాయ్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్ టు కండిషన్ బిహేవియర్. థర్డ్ వన్, ఫ్రీక్వెంట్లీ యూజ్ tangible reward and to motivate students. నాలుగవది, ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. సో ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్కి వెళ్తున్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమోషన్ పాజిటివ్లీ ఇంపాక్ట్ లెర్నింగ్? ఈ క్రింది వాటిలో ఏ ఎమోషన్ పాజిటివ్ ఇంపాక్ట్ చేస్తుంది లెర్నింగ్ పైన? బోర్డమ్, హోప్, యాంగ్జైటీ, ఫియర్. సో ఇందులో ఉన్నదానికి తెలుస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ద హోప్. హోప్ అనేది ఒక నమ్మకం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా లెర్నింగ్ లోపల ఇంకొక కోణంలో కూడా చెప్తారు, యాంగ్జైటీ అనేది, లిటిల్ బిట్ ఆఫ్ యాంగ్జైటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అని అంటారు. అది కూడా సహాయపడతాను అంటారు. కాకపోతే ఇక్కడ మనకి ఏముంది అంటే, సో ఇక్కడ హోప్ అనే దాన్ని మనం తీసుకుంటున్నాం, నమ్మకం అనేది. విచ్ ఎమోషన్? బోర్డమ్, హోప్, యాంగ్జైటీ, ఫియర్. సో రెండు కోణాలు రెండు ఉన్నాయి ఇక్కడ. ఒక కోణంలో హోప్ అంటే నమ్మకం. హోప్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను నేర్చుకుంటా అనే నమ్మకం అనేది చాలా ముఖ్యం కదా, అట్లా హోప్ అనేది. సో అందుకోసం సెకండ్ వన్కి వెళ్తున్నాం, హోప్. సో డిస్కాలిక్యులియా ఈజ్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ ద డిఫికల్టీ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్, రీడింగ్ ద టెక్స్ట్, క్రిటికల్ థింకింగ్, performing mathematical calculations. So fourth one is the right answer. Dyscalculia ante difficulty in performing mathematical calculations. Fourth one is the right answer. Which of the following is an example metacognitive skills? Which of the following is an example of metacognitive skills? So first one, evaluating process used by oneself in solving a problem. Knowing the chemical formula of methane. మూడవది, identifying the difference between the two pictures. రీకాలింగ్ ద క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ పర్టికులర్ డైనెస్టీ. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎవాల్యుయేటింగ్ ద ప్రాసెస్ యూజ్డ్ బై వన్ సెల్ఫ్ ఆన్ సాల్వింగ్ ఎ ప్రాబ్లం. మనం ఒక సమస్యను పరిష్కరించిన తర్వాత మనం ఆ ఎట్లా సమస్య పరిష్కారాన్ని ఎట్లా చేయగలిగామనే దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో, సో అది ఇక్కడ మెటాకాగ్నిటివ్ స్కిల్ అనేది కింద వస్తుంది నాలుగింట్లో. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. So any pedagogy which considers subject matter as an end in itself is likely to yield dash among students. అంటే ఏ బోధన అభ్యసన శాస్త్రం లేదా ఏ బోధన అభ్యసన విధానం విచ్ కన్సిడర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ అన్ ఎండ్ పార్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్లీ టు yield. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఎండ్ పార్ట్ అని అంటున్నాడు. సబ్జెక్ట్ మ్యాటర్ను ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్లీ టు yield. అదేమీ మనకు పొందుతుంది, దానివల్ల ఏం లాభం అవుతుంది? ఎనీ పెడగాజీ అంటే అప్రిసియేషన్ ఆఫ్ మాస్టరీ, రెండవది రెసిస్టెన్స్ టు ఎక్స్ప్లోర్, మూడవది డిజైర్ ఫర్ ఇన్నోవేషన్, నాలుగవది మోటివేషన్ టు లెర్న్. సో ఏ పెడగాజీ అయినా కూడా మనకి ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనందరికి తెలిసిందే, మోటివేషన్ టు లెర్న్ టు yield. ఎప్పుడైతే మోటివేషన్ టు లెర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇక్కడ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Any pedagogy which considers subject matter as an end itself is likely to yield motivation to learn. అంటే అభ్యసనను ప్రేరేపించేది కదా. సో ఇన్ ఆర్డర్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ గిఫ్టెడ్నెస్ ఏ టీచర్ షుడ్ అవాయిడ్. అంటే పిల్లవాడు గిఫ్టెడ్ స్టూడెంట్, ఆ పిల్లవాడి అవసరాలు తీర్చడానికి కోసం గిఫ్టెడ్ స్టూడెంట్ ఈ క్రింది దాన్ని అవాయిడ్ చేయాలి. కన్సిడరింగ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ కరికులం యాక్సిలరేషన్, రెండు సెకండ్ వన్ ప్రొవైడింగ్ స్టిమ్యులేటింగ్ ఎన్రిచింగ్ యాక్టివిటీస్, మూడవది ఇంప్లిమెంటింగ్ ఏ యూనిడైమెన్షనల్ కరికులం, ఫోర్త్ వన్ అలోయింగ్ స్టూడెంట్స్ టు పర్స్యూ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద ఇది సరైనది, అంటే మనకు గిఫ్టెడ్నెస్కు ఈ నీడ్స్ని సరిపోదు కదా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందులో ఇంప్లిమెంటింగ్ ఏ యూనిడైమెన్షనల్ కరికులం అనేది ఆ గిఫ్టెడ్ పిల్లలకు సరైనది కాదు. అకార్డింగ్ టు NEP National Education Policy 2020, the progress card of the students communicated to the parents would be. అంటే పిల్లలకు అంటే పేరెంట్స్కి మనం ప్రోగ్రెస్ కార్డు పంపిస్తాం కదా, అది అందులోపట ఉండాల్సింది వుడ్ బి ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కంపారిజన్ టు క్లాస్మేట్స్, రెండవది బేస్డ్ ఆన్ క్రైటీరియా రెఫరెన్స్ టెస్టింగ్, మూడవది రిఫ్లెక్షన్ ఆఫ్ ప్రోగ్రెస్ యాజ్ వెల్ యాజ్ ద యూనిక్నెస్ ఆఫ్ ద స్టూడెంట్,
నాలుగోది బేస్డ్ ఆన్ నార్మ్ రిఫరెన్స్ టెస్టింగ్. సో ఇందులో రైట్ ఆన్సర్ థర్డ్ వన్. ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ప్రోగ్రెస్, పిల్లల యొక్క అభివృద్ధిని చూపెట్టాలి, యాజ్ వెల్ యాజ్ ద యూనిక్నెస్, ఆ యొక్క స్టూడెంట్ యొక్క ప్రత్యేకత ఏంటో కూడా తెలియచేయాలనేది చెప్తుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిటిక్ ఆఫ్ జీన్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఇందులో పుట్ట పియాజే ఏదైతే మామూలుగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉందో అందులో ఏ క్రిటిక్ అని అంటున్నాడు అంటే ఇక్కడ 4 ఇచ్చాడు. చిల్డ్రన్ థింకింగ్ ఈజ్ ఏ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అడల్ట్స్. రెండవది చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ బీయింగ్స్. మూడవది డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ టేక్స్ ప్లేస్ బై దేర్ యాక్టింగ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్. ఈ 3 కూడా కరెక్టే. కానీ ఫోర్త్ వన్, డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ ఇండిపెండెంట్. డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ దేర్ సోషల్ కల్చరల్ కాంటెక్స్ట్. అంటే సోషల్ కల్చరల్ కాంటెక్స్ట్ లేకుండా చిల్డ్రన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ దేర్ సోషల్ కల్చరల్ కాన్స్ట్రక్ట్. సో ఫోర్త్ వన్ అనేది సరైనది కాదు, ఇక్కడ ఇది క్రిటికల్. ఫోర్త్ వన్ దీనికి సంబంధించింది రైట్ ఆన్సర్. ఇన్ విచ్ స్టేజ్ కెన్ చిల్డ్రన్ వర్క్ విత్ hypothetical statements and explore logical relationship between statements and have the ability to cope with the abstraction such as proportions. సో ఇక్కడ పిల్లలు ఇక్కడ హైపోథెటికల్ రీజనింగ్ అని మనం తెలిసి అందులో చదువుకున్నాము. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఏ స్టేజ్లో అని అంటున్నాడు. ఒకటి ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్, రెండవది ప్రీ ఆపరేషన్ స్టేజ్, మూడవది సెన్సరీ మోటార్ స్టేజ్, నాలుగవది కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్. సో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది కానీ హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ కానీ మనకు ఎందులో కనబడుతుంది, మన అందరికీ తెలిసిందే. ఈ టర్మినాలజీని పట్టి పికప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్. Piaget and Vygotsky have shifted the understanding of learning as dash process to a dash process. వైగాట్స్కి కానీ పియాజే కానీ వారు ఈ యొక్క లర్నింగ్ అంటే దేని నుండి దేనికి మార్చారు, ప్రాసెస్. యాక్టివ్ ప్రాసెస్ టు ఏ ప్యాసివ్ ప్రాసెసా, మెకానికల్ టు బిహేవియరిస్టికా, బిహేవియరిస్ట్ టు మెకానికలా, లేదా ప్యాసివ్ టు యాక్టివా. సో లర్నింగ్ యాజ్ ఏ లర్నింగ్ అంటే ఫ్రమ్ ప్యాసివ్ ప్రాసెస్ టు యాక్టివ్ ప్రాసెస్గా మార్చారు కదా వాళ్ళు. యాక్టివ్ ప్రాసెస్ కన్స్ట్రక్టివిజం, ఇంటరాక్షన్స్ అన్నారు కదా. సో ఈ విధంగా ప్యాసివ్కి వెళ్ళి దాన్ని ఏంటంటే యాక్టివ్ ప్రాసెస్గా మార్చారు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ టీచర్ intended to facilitate procedural knowledge among her student. Which of the following question is appropriate for this purpose? సో ఒక ప్రాసెస్ గురించి, ప్రాసెస్ నాలెడ్జ్ గురించి చెప్దామనుకుంటున్నారట, ఫెసిలిటీ చేద్దామనుకుంటున్నారట. ఈ క్రింది వాటిలో సరైన ప్రశ్న ఏది? ప్రొసీజరల్ నాలెడ్జ్, ఒక పద్ధతి, మెథడ్ అట్లా. విచ్ ప్లానెట్ ఈజ్ క్లోజ్ టు ద సన్? సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ? థర్డ్ వన్, హూ రోట్ ఇండియన్ నేషనల్ యాంథమ్? నాలుగోది, హౌ టు సాల్వ్ ఎన్ యాక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఈక్వేషన్. సో తెలిసిపోతుంది. Fourth one is the right answer, how to solve an oxidation reduction equation. So at which stage of Lawrence Kohlberg moral development theory do individuals believe that society needs to update the rules over the time? సో ఏ దశలోపట మనకు ఇంకా సొసైటీ ఏంటంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అప్డేట్ చేసుకోవాలి అని చెప్తుందట. ఒక దశలోపటనేమో మామూలుగా మెర్సింగ్ కిల్లింగ్ అనేది తప్పు ఉంటుందట. ఒక దశ వచ్చేటప్పుడు ఈ రూల్స్ని మార్చుకోవాలనేది చెప్తుందట. ఏ దశ అనేసి ఒకటి సోషల్ ఆర్డర్ మెయింటైనింగ్ ఓరియంటేషన్, రెండవది గుడ్ బై గుడ్ గర్ల్ ఓరియంటేషన్, మూడవది ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్, నాలుగవది సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. సో నాలుగో దశ మనందరికి తెలిసిందే ఏదైతే ఉంటుందో మామూలుగా 3 లెవెల్స్ ఉంటాయి, మనకు 6 స్టేజెస్ ఉంటుంది. ఈ సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అనేది 5th స్టేజ్. మనకు 3rd లెవెల్లో మనకు అందులో 2 ఉంటాయి కదా, సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అండ్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ ఉంటుంది కదా, అందులో మొదటి వన్ కదా సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. A teacher asked a student to speak his thought to himself when he was somewhat stuck in solving a problem. ఒక పిల్లవాడు ప్రాబ్లమ్ని సమస్యను పరిష్కరిస్తున్నాడట, పరిష్కరించే ప్రయత్నంలో స్టక్ అయిపోయాట. అప్పుడు టీచర్ గారు ఏమన్నారట అంటే, ఏ టీచర్ ఆస్క్డ్ ఏ స్టూడెంట్ టు స్పీక్ హిస్ థాట్స్ టు హిమ్సెల్ఫ్
అంటే నువ్వు నీ ఆలోచనలే నీకు మాట్లాడతాయి అని అన్నట్టు చెప్పారట. వెన్ హీ వాస్ somewhat stuck in a solving given problem. Soon enough after doing so, student exclaims, I know the answer now. కొద్దిసేపు అయిన తర్వాత ఏమన్నారట అంటే నాకు ఆన్సర్ తెలిసిపోయింది, నాకు తెలుసు అంటున్నారట. విచ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ హెస్ హెల్ప్డ్ ద స్టూడెంట్ ఇన్ దిస్ కేస్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్స్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, అందులో ఏ స్ట్రాటజీ అంటున్నారు. ఒకటో రెస్పాన్స్ సెట్, రెండవది ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్, మూడవది వర్బలైజేషన్, నాలుగోది నిమోనిక్స్. నిమోనిక్స్ అంటే మనకు తెలుసు, నిమోనిక్స్ అంటే నిమోనిక్ డివైజెస్, విబ్జిఆర్ అంటాం కదా, అట్లా అది నిమోనిక్స్ మనందరికీ తెలిసిందే. ఇక మిగిలిన మూడు రెస్పాన్స్ సెట్. రెస్పాన్స్ సెట్ అంటే మనకి ఏమంటామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ లోపల గతంలో కొన్ని సమస్యలను పరిష్కరిస్తాము. సో ఆ పరిష్కరణను ఏ రకంగా పరిష్కరించామో ఆ రకంగానే పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, దాన్ని రెస్పాన్స్ సెట్ అంటాం. ఇక రెండవది ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిఫిక్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ సాల్వేషన్ చేయాలనుకుంటాం కదా, దేనికైనా కూడా అదే మెథడ్ను ఉపయోగిస్తాం, దాన్ని ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్ అంటారు. ఇక మూడవది, ఇక్కడ రెండు కూడా మరి ఇందులో అనిపిస్తలేవు. ఇక మూడవది ఏంటంటే వర్బలైజేషన్ అని అనిపిస్తుంది, థర్డ్ వన్. సో ఈ మూడింటిలో మరి దీనికి వెళ్తున్నాం, వర్బలైజేషన్ అని. సో దయచేసి ఎందుకోసం అంటే మనకు ఇంతకుముందు మనం ఎక్కడ అంటే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం లోపల ఇన్నర్ స్పీచ్ అనేది మనం తీసుకుంటాం. సైలెంట్ స్పీచ్ లేదా ఇన్నర్ స్పీచ్ అనేది అది టాస్క్స్ను పూర్తి చేసేటప్పుడు వాళ్ళే మాట్లాడుకుంటారు అని అక్కడ మనకు కొంత హింట్ లాగా దొరుకుతుంది. సరే, ఏదైనా ఇది వర్బలైజేషన్కి వెళ్తున్నాం. సో దయచేసి ఈ క్వశ్చన్ కొంచెం ఏంటి అంటే మీరు వేరేది వెళ్తే అయ్యో ఇప్పుడు నేను చెప్పింది మీ ఉద్దేశంలో ఒక్కొక్కసారి రాంగ్ అనిపించచ్చు. సరే, ఏదైనా కొంచెం దీన్ని సస్పెన్షన్లో పెట్టుకుంటున్నాం, బట్ నేనైతే థర్డ్ దానికి వెళ్తున్నాను, వర్బలైజేషన్ అనే దానికి వెళ్తున్నాను, అంటే ఆ కోణంలో వెళ్తున్నాను దయచేసి. సో దయచేసి మీరు ఆలోచించే కోణం వేరు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించేది కూడా కరెక్ట్ కావచ్చు. ఏదైనా ఇక్కడ నేను 28th ఆన్సర్ కిందంటే వర్బలైజేషన్ అనే దానికి వెళ్తున్నాను ఇప్పుడు, థర్డ్ వన్కు. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ ఇన్ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది మామూలుగా ఈ అవసరాలను తీరుస్తుంది అని అంటున్నాడు. ఒకటి, స్టూడెంట్స్ విత్ డిసెబిలిటీస్ ఓన్లీ, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, స్టూడెంట్స్ విత్ గిఫ్టెడ్నెస్ ఓన్లీ, ఫోర్త్ వన్ స్టూడెంట్స్ ఫ్రమ్ రిలీజియస్ మైనారిటీస్ ఓన్లీ. సో చూడగానే తెలిసిపోతుంది, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, అందరి యొక్క అవసరాలను తీర్చడం అనేది జరుగుతుంది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో. ఇక లాస్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇది కూడా అసర్టేషన్ టైప్ ఇస్తున్నారు, దయచేసి ఒక్కసారి చూద్దాం. సో అసర్టేషన్ అంటే కంపారిజన్స్ అమాంగ్ చిల్డ్రన్ కెన్ వ్యారీ అక్యురేట్లీ టు అసెస్ ద చైల్డ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్. పిల్లల డెవలప్మెంట్ యొక్క దాన్ని ప్రోగ్రెస్ను అసెస్ చేయడానికి పిల్లలను ఇతరులతో కంపేర్ చేయడం ద్వారా అక్యురేట్గా చేయొచ్చు అంటున్నాడు ప్రోగ్రెస్. రెండవది, the pattern and sequence of development as well as the rate of development are the same for the all children universally. సో యూనివర్సల్గా డెవలప్మెంట్ అంతా కూడా ప్యాటర్న్ కానీ తర్వాత సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ ఒకే రీతిగా ఉంటుందని అంటున్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే అసర్టేషన్ ఏ కూడా తప్పే, అదేవిధంగా రీజన్ కూడా రెండు ఫాల్సే. ఎక్కడున్నాయో చూద్దాం. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ కాదు, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్, ఇది కూడా తప్పే, సెకండ్ వన్. మూడవది ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, కాదు. నాలుగవది బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్, సో రెండు రాంగే ఉన్నాయి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వీడియో వాచ్ చేస్తున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో దయచేసి ఇది మనందరికి తెలిసిందే. సో 16th నాడు ఈవినింగ్ సెషన్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్ ఉందో పోస్ట్పోన్ చేసిన పేపర్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఈ కీని మనం తయారు చేసుకున్నాం. సో మన మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి మీ మిత్రులు కూడా షేర్ చేయండి. అదే రకంగా తప్పనిసరిగా ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు లాస్ట్ డేట్ మనందరికీ తెలిసిందే. ఏది అంటే మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉందో అది ఈరోజు వరకు ఎక్స్టెండ్ చేశారు, నైట్ వరకు కూడా మనం చేసుకోవచ్చు. ఈ మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ లోపల కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో కాబట్టి దయచేసి ఈ రెండు సహాయపడుతుంది. ఒకటి మనందరికీ తెలిసిందే, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే రెండో ఎగ్జామ్కి అది సహాయపడుతుంది.
చాలా మేలు చేస్తున్న విషయం తెలిసిందే. సో ఏడబ్ల్యూఎస్కు తర్వాత కేవీఎస్కు ఒక ఆల్మోస్ట్ చాలా వరకు కొంచెం కోరిలేట్గా ఉంటుంది. సో తప్పనిసరిగా మీరు కేవీఎస్ కూడా మంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏడబ్ల్యూఎస్ కూడా నేను తప్పనిసరిగా మీకు పెడగాజీకి సంబంధించింది తప్పనిసరిగా టేకప్ చేస్తాను క్లాసెస్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. So once again kindly subscribe for our channel. So thank you for watching this video once again.